హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, మనకి రీసెంట్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి. దానికి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఎలా అప్లై చేయాలి, ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందుగా మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. iocl.com ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపై క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మనకి IOCL నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎవరైనా చూడనట్టయితే డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా పెట్టానండి. ఆ వీడియోలో క్లియర్గా నేను ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, ఏ పోస్టులకు వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, దాని మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అంటే ఏజ్ ఏంటి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోలో చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఫర్దర్గా మన డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు, ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తానండి. దాంతోపాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, దాంతోపాటు సెలక్షన్ ప్రొసీజర్, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఫర్దర్గా మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి. ఎవరైనా ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. మీకు వాట్సాప్ ఛానల్ నుంచి కూడా ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీకు అన్ని అప్డేట్స్ కూడా వాట్సాప్ ఛానల్లో కూడా దొరుకుతాయి. వెంటనే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంకా మనం లేట్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇదిగోండి డౌన్కి స్క్రోల్ చేసిన వెంటనే మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్, అలాగే క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా. మీకు ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ చూడాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసి మీకు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అవుద్ది. క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు డౌన్కి స్క్రోల్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. అండ్ మనం రిజిస్ట్రేషన్లోకి వెళ్ళే ముందు మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తాం. ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. అండ్ ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి. జూలై 22. లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్ట్ 21 అనమాట. ఈ లోపే మీరు అప్లై చేయాలి. అండ్ అప్లై చేసే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి మీ దగ్గర. ఏంటి అంటే ఇదిగోండి, బిఫోర్ స్టార్ట్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ద క్యాండిడేట్ షుడ్ కీప్ రెడీ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అని ఇచ్చాడు. ఏంటి అంటే మొదటిది వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ డెఫినెట్గా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీ కమ్యూనికేషన్ ఏది జరగాలన్నా సరే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఒకవేళ ఈమెయిల్ ఐడి లేనట్టయితే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అది ప్రొవైడ్ చేయండి. త్రూ అవుట్ రిక్రూట్మెంట్ అది కొంచెం వ్యాలిడేట్లో ఉంచుకుంటే బెటర్ అనమాట. ఇంకోటి ఏంటంటే స్కానర్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఒకటి, ఓకేనా. రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫు, దాంతోపాటు మీ సిగ్నేచర్ ఒకటి, స్కానర్డ్ సిగ్నేచరు. అలానే దాంతోపాటు మీరు డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీ 10th ఆన్వర్డ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే మీ ఎక్స్పీరియన్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకవేళ పీడబ్ల్యూడీ అయితే ఆ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఆ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీ దగ్గర స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. అండ్ ఇంకోటి చూసుకుంటే మీకు అప్లికేషన్ అనేది 2 స్టెప్స్లో ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏంటంటే ఇక్కడ మీకు ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, సర్టిఫికేట్స్ ఇవన్నీ ఎంత సైజులో ఉండాలి, ఏ ఫార్మేట్లో ఉండాలి అనేది కూడా ఇచ్చాడు. ఫోటోగ్రాఫ్ చూసుకుంటే మీకు 3.5 x 4.5 సెంటీమీటర్స్, అలాగే 50 KB to 100 KB మధ్యలో ఉండాలి, ఓకేనా. అలాగే సిగ్నేచర్ చూసుకుంటే మీకు అది కూడా మీకు 50 to 100 KB మధ్యలో ఉండాలి, JPG ఫార్మేట్లో ఉండాలి. అండ్ అలానే సర్టిఫికేట్స్ మిగిలినవన్నీ చూసుకుంటే మీకు 100 KB నుంచి 1000 KB మధ్యలో ఉండాలి, ఓకేనా. మీరు ముందు సర్టిఫికేట్స్, ఈ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ స్కాన్ చేసి ఇక్కడ ఇచ్చిన ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకొని JPG ఫార్మేట్లోకి ఈ సైజెస్లోకి మార్చుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. అంటే మీకు ఎక్కడ బ్రేక్ లేకుండా మీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంటిన్యూ అయిపోతుంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, టు రిజిస్టర్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో చూసుకుంటే మీకు ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి. రిజిస్టర్ టు గెట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అన్నాడు. మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ జనరేట్ అవ్వాలి అంటే
ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఫస్ట్ అప్లయింగ్ ఫర్, ఇక్కడ మీకు 2 సెక్షన్స్ అని చెప్పాను ఆల్రెడీ మీకు, అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. రిఫైనరీస్ అలాగే పైప్ లైన్స్ 2 సెక్షన్స్ కింద మీకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో రిఫైనరీకి ఏ పొజిషన్స్కి ఉన్నాయి, అలాగే పైప్ లైన్ సెక్షన్లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా ఆ వీడియోలో చేశాను. డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చూసి మీరు ఏ పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉందో చూసి దానిపైన మీరు అప్లై చేసుకోండి. ఇందులో IOCL రిఫైనరీస్ చూసుకుంటే ఇందులో మీకు ఏజ్ క్రైటీరియా అంటే ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఉందనేది ఇక్కడ ఇచ్చాడు. దీంట్లో మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందో అది అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి నేను అప్లై చేశాను. ఏదో ఒక పోస్ట్ ఇందులో సెలెక్ట్ చేసుకోండి. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ పెట్టాను అనుకోండి. దీంట్లో పోస్ట్ కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది. మీ నేమ్ అండి, ఇక్కడ నేను ఇచ్చే డీటెయిల్స్ అన్ని కూడా ఎవరివి కాదు, నేను జనరల్గా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ నేమ్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ మీ నేమ్ ఫిల్ చేయండి. నేమ్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఏదైతే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇక్కడ కూడా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇక్కడ స్టార్ మార్క్స్ ఏవైతే ఇచ్చాడో రెడ్ కలర్లో అవి డెఫినెట్గా మీరు ఫిల్ చేయాలన్నమాట, లేదంటే ఫర్దర్ స్టెప్కి వెళ్ళదు. అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది కూడా అక్కడే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ జనరేట్ OTP అని ఉంది కదా, జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు OTP జనరేట్ అవుతుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ మీకు ఫస్ట్ క్యాప్చా అడిగాడు, ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి, కేస్ సెన్సిటివ్ ఉంటుందండి చూసుకొని కరెక్ట్గా క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే మీకు సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు OTP మీ మొబైల్కి వస్తుంది అనమాట. ఆ OTPతో ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి. OTP 610804 వ్యాలిడేట్ OTP. ఇదిగోండి OTP హ్యాస్ బీన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, ఓకే కొట్టి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి. అండ్ ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా సేమ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. KDD1CF5 రీవెరిఫై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో మీ నేము, ఏ పోస్ట్కి అప్లై చేశారు, అలానే మీ నేము, మీ మొబైల్ నెంబరు, అలానే ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ కరెక్ట్ కాబట్టి అన్నిటి మీద టిక్ చేయండి. టిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇదంతా మీరు ఏదైతే డేటా ఇచ్చారో అదంతా కరెక్ట్ అని చెప్పి మీరు ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. అగ్రీ మీద క్లిక్ చేసిన వెంటనే ఇది కూడా అడుగుతుంది, సేమ్ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే, మళ్ళీ మోడిఫై చేయడానికి అవ్వదు అని చెప్పి మీకు ఒక డైలాగ్ బాక్స్. ఇదిగోండి అక్కడ ఓకే క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు డైరెక్ట్గా ఇదిగోండి అప్లికేషన్ నెంబరు, మీకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయిపోయింది. అలాగే మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, అలానే మీ క్యాండిడేచర్ నేము, అండ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసారు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూసారా గో టు అప్లికేషన్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్ లోడ్ అవుతుంది అనమాట. అంటే అప్లికేషన్ మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, అలాగే డాక్యుమెంట్ అండ్ పేమెంట్. లాస్ట్లో మీరు డాక్యుమెంట్స్ అన్ని ఏవైతే మీకు ఆల్రెడీ ఎంత సైజులో ఉండాలి ఏంటి అని చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అన్ని లాస్ట్లో అప్లోడ్ చేయాలన్నమాట. అదే టైంలో పేమెంట్ చేయాలి. మీకు పేమెంట్కి ఎలిజిబిలిటీ ఉంటే, పేమెంట్ ఎగ్జామ్షన్ లేకపోతే పేమెంట్ చేయాలి, లేదనుకుంటే అవసరం లేదు. ఇది కూడా మీకు ఆల్రెడీ వచ్చాయి కదా. రిఫైనరీ రీజన్, మీరు ఆల్రెడీ రిఫైనరీకి అప్లై చేశారు కదా, ఏ రిఫైనరీకి అప్లై చేయాలనుకుంటారని, గుజరాత్ ఏదైతే అది మీకు ఏదైతే అది పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ జెండర్, మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్. అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది ఇవ్వండి. ఇక్కడ నేను ఇచ్చే ప్రొఫైల్ అంతా కూడా అంటే ఎవరి ప్రొఫైల్ కాదండి, నేను నార్మల్గా మీకు అర్థం అవ్వడం కోసం ఒక ప్రొఫైల్ క్రియేట్ చేశాను. మీ ఏజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట, అది కరెక్ట్ లేదు చెక్ చేసుకోండి. అండ్ నేషనాలిటీ చూసుకుంటే ఇండియన్,
ఎస్ ఇక్కడ టిక్ చేయాలి. అండ్ రిజర్వేషన్ క్రైటీరియా మీకు ఏదైతే అది జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మీ నేమ్ ఆల్రెడీ ఏదైతే ఇచ్చారో అది వచ్చేస్తుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఏదైతే అది, అండ్ అలానే మీ మదర్ నేమ్ కూడా మీ సర్టిఫికేట్లో, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వండి. ఎందుకంటే తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇంకోటి మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. ఓకే, అది క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ వచ్చేస్తుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, ఇది కొన్ని పొజిషన్లకు అవసరం, కొన్ని వాటికి అవసరం లేదు. ఒకవేళ మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ టెస్ట్ సిటీ ప్రిఫరెన్సెస్ అండి. మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు, మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర ఫస్ట్ ఇచ్చుకోండి, తెలంగాణ అయితే తెలంగాణ ఫస్ట్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తెలంగాణ, రెండిట్లోనూ మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ అలానే థర్డ్ ప్రిఫరెన్స్ మనకు దగ్గరలో ఉన్నది ఇంకోటి ఏంటి, తమిళనాడు ఒకటి, అలానే నెక్స్ట్ ఒడిస్సా, నెక్స్ట్ ఇంకోటి 5th ప్రిఫరెన్స్ దగ్గరలో ఉన్నది వెస్ట్ బెంగాల్ ఏదో ఒకటి. ఇందులో మీకు ఆంధ్రప్రదేశ్లో ఏ సెంటర్స్ ఎలిజిబిలిటీ ఉందంటే విశాఖపట్నం ఉంది, అది సెలెక్ట్ చేయాలి. అండ్ తెలంగాణలో హైదరాబాద్ ఉందన్నమాట. అండ్ తమిళనాడులో చెన్నై ఉంటుంది, అండ్ ఒడిస్సాలో 3 సెంటర్స్ ఉంటాయి, భువనేశ్వర్, ఏదైతే అది మీకు దగ్గరలో ఏదనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలానే కలకత్తా. ఈ ప్రిఫరెన్స్ అంత ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ప్లీజ్ సెలెక్ట్ డూ యూ పాస్ బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ అండర్ పర్సనల్ డీటెయిల్స్ అన్నాడు. అంటే మనం ఇచ్చే పోస్ట్ని బట్టి మీకు మనం ఏ పోస్ట్కి అప్లై చేసామో దాన్ని బట్టి మీకు అక్కడ చెక్ చేసుకోవాలి. మీరు P&Uకి అప్లై చేశాను, ఇక్కడ టిక్ చేశాను కాబట్టి బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ అనేది పెట్టమన్నాడు. ఎస్, ఇది పెడితే ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. మీ క్వాలిఫికేషన్, మీ ఎలిజిబిలిటీ ఏదైతే మీకు ఎలిజిబిలిటీ ఉందో అది టిక్ చేసి అప్లై చేయండి. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన వెంటనే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండి. ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఓకేనా, మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ, అలాగే మీ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, అలాగే స్టేట్ ఏదైతే అది, అండ్ డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, అలాగే పిన్ కోడ్. ఓకే, ఇంకా మీ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ డౌన్లో ఉంటుంది. మీ కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు రెండు ఈక్వల్ అయిపోతాయి. అండ్ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్, డేటా సేవ్డ్. ఓకేనా, మీరు అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేస్తే బెటర్. ఓకే, ఇంకా మెట్రికులేషన్ 10th స్టాండర్డ్ నుంచి మీకు నేమ్ ఆఫ్ ది బోర్డ్, నార్మల్గా స్కూల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది కదా, మీది ఏ బోర్డు అయితే ఆ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడైతే అప్పుడు టిక్ చేయండి. అండ్ ఇన్స్టిట్యూట్ నేమ్, ఏదో కాలేజ్, స్కూల్, మీ స్కూల్ ఏదైతే అది. ఓకే, అండ్ ఫర్దర్గా ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. పర్సంటేజ్ అంటే మీ మార్క్స్ ఏవైతే గ్రేడ్ పాయింట్స్ ఇచ్చాడో అది పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి మాత్రమే వేయాలి. ఓకేనా, మీకు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, దానికి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అది కూడా మార్క్స్ అప్టైన్డ్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, 800 అనుకోండి, మ్యాక్సిమం మార్క్స్ 1000. మీ మార్క్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి క్లియర్గా. ఇక్కడ నేను ఇచ్చిన డేటా అంతా కరెక్ట్ కాదు, మీకు మీ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో ఆ డేటా కరెక్ట్గా ఫిల్ చేయండి. ఓకేనా, మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ చదివినట్టయితే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, లేదనుకుంటే డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఏదైతే అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా, 3 years డిప్లొమానా, 2 years ఐటీనా, బీఎస్సీయా ఏదైతే అది. ఓకే, అది ఫిల్ చేయండి. తర్వాత స్పెషలైజేషన్ మెకానికలా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్సా. ఓకే, ఇన్స్టిట్యూట్ నేమ్ ఏదో ఒక పాలిటెక్నిక్, ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా ఫిల్ చేయాలి. ఓకే,
అండ్ ఫర్దర్గా మంత్ అండ్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్, మీకు అడ్మిషన్ ఎప్పుడు దొరికింది అది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. 2010 అనుకోండి, నాకు ఇచ్చాను కదా 2010 జూన్. ఓకే, అండ్ ఎప్పుడు పాస్ అయ్యారు 2013 జూన్. ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఇది కూడా సేమ్ పర్సంటేజ్ కింద మనం మార్చుకోవాలి. మనకు వచ్చిన టోటల్ మార్క్స్ అండ్ అలానే మ్యాక్సిమం మార్క్స్. ఇది ఒక మీకు గ్రేడ్ పాయింట్స్ ఉంటే అది మీరు డెఫినెట్గా కన్వర్ట్ చేసుకొని ఇవ్వాలండి. ఓకే, ఇది మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ పర్సంటేజ్ ఎంత అనేది వచ్చేస్తుంది. ఇంకా అడిషనల్ డీటెయిల్స్ అండర్ లయబిలిటీ టు డిక్లేర్ అని, డూ యూ హ్యావ్ రిపోర్టెడ్ అలైన్మెంట్స్ అబ్నార్మాలిటీస్ అంటే ఇది నో. అండ్ అలాగే హ్యావ్ యూ బీన్ ఫౌండ్ అన్ఫిట్ అని, ఇది కూడా నో టిక్ చేయండి. హ్యావ్ యూ బీన్ అరెస్టెడ్, ఇది కూడా నో టిక్ చేయండి. ఒకవేళ మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైనా ఉంటే ఇవ్వచ్చు. ఇదిగోండి, ఎనీ అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు, మ్యాండేటరీ ఏం కాదు. అండ్ అలాగే అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్, డూ యూ హ్యావ్ బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏదైతే అది. అంటే ఈ నేను అప్లై చేసే పోస్ట్కి మాత్రం ఇది మ్యాండేటరీ అనమాట, అందుకే అడిగాడు. లేదనుకుంటే లేదని క్లిక్ చేయొచ్చు. డూ యూ హ్యావ్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఒకవేళ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఓకేనా, అండ్ సేవ్ అండ్ నెక్స్ట్. ప్లీజ్ సెలెక్ట్ డూ యూ హ్యావ్ బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్. ఓకే, ఇది టిక్ చేయమన్నాడు. ఏమైనా మీకు టిక్ చేయని ఏమైనా ఉంటే డెఫినెట్గా అది డైలాగ్ బాక్స్ వస్తుంది, అది క్లిక్ చేసినంటే సేవ్ అండ్ నెక్స్ట్. ప్లీజ్ సెలెక్ట్ డూ యూ హ్యావ్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఎస్ ఆర్ నో ఏదో టిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్, ఇది క్లిక్ చేసిన వెంటనే డేటా సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ డాక్యుమెంట్స్ చెప్పాను కదా, స్కానర్డ్ ఫోటోగ్రాఫు అలాగే సిగ్నేచరు, ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలన్నమాట. మీ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అది డ్రాప్ ఫైల్ హియర్ అని ఉంటుంది, మీ ఫోటో ఏదైతే అది కూడా ప్రిఫర్డ్ డాక్యుమెంట్. చూడండి, అంటే ఆడిచ్చిన సైజులో లేదనుకోండి, 50 to 100 KB మధ్యలో ఇక్కడ వచ్చింది చూసా, ఫైల్ ఎక్సీడెడ్ అలౌడ్ ఫైల్ అని, సైజ్ కంటే ఎక్కువ ఉందని చెప్పాడు. సో మీరు ఇంకొక ఫోటో క్లిక్ చేయండి. ఏదైతే డాక్యుమెంట్ మీరు ఇస్తున్నారో అది డెఫినెట్గా ఆ రిక్వైర్డ్ సైజులోనే ఉండాలి, లేదంటే మీకు అవ్వదు. అలాగే సిగ్నేచర్, మీ సిగ్నేచర్ ఏదైతే ఉందో ఆ సిగ్నేచర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఆడిచ్చిన ఫార్మేట్ అండ్ సైజులో ఉంటే డెఫినెట్గా మీకు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అండ్ అలానే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ అడిగాడు, సర్టిఫికేట్ కూడా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేయండి. అండ్ అలానే 12th స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. అప్లోడ్ అంటే మీరు అక్కడ 12th స్టాండర్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ డెఫినెట్గా ఇవ్వాలి. ఓకే, లేదనుకుంటే అవసరం లేదు. అలాగే డిప్లొమా ITI సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ టిక్ చేయండి. అండ్ అలానే మీకు ITI సర్టిఫికేట్, అప్లోడ్ యువర్ ITI డిప్లొమా సర్టిఫికేట్. ఇక్కడ 2 ఫామ్స్ ఇచ్చారు చూసారా, ఒకటి అప్లోడ్ యువర్ ITI డిప్లొమా గ్రాడ్యుయేట్ మార్క్ షీట్స్ ఫర్ ఆల్ యువర్ సెమిస్టర్స్ అని, మీ అన్ని సెమిస్టర్ మార్క్ షీట్స్ కూడా ఒక ఫైల్ కింద కన్వర్ట్ చేసుకొని పెట్టుకొని అది అప్లోడ్ చేయాలి. ఓకేనా, ఇంకోటి మీ ఫైనల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయాలన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అండ్ అలానే ఇంకా కిందకు వస్తే మీ సర్టిఫికేట్ ఏదైతే SC ST OBC మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా అప్లోడ్ చేయాలి. అలానే బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ కూడా అడిగాడు కాబట్టి అది. అలానే అప్లోడ్ యువర్ ఐడెంటిటీ ప్రూఫ్ అన్నాడు, మీకు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదో ఒకటి రెడీ చేసి పెట్టుకోండి, అది కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, అన్నీ అప్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఏమంటాడంటే ఇవన్నీ కూడా వ్యూ చేయమంటాడు. అన్నీ కూడా వ్యూ, అన్నీ కరెక్ట్గా ఉందా లేదా క్లోజ్ చేయాలి. అలాగే వ్యూ అప్లోడ్ ఫోటో క్లోజ్ చేయాలి. అలానే అన్నీ కూడా వ్యూ చేసి మీ సర్టిఫికేట్ కరెక్ట్గా వచ్చిందో లేదో వ్యూ చేసిన తర్వాత మీకు ఫర్దర్ ప్రాసెస్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా,
ఆ వ్యూ పైన క్లిక్ చేసిన తర్వాతనే మీకు ఫర్దర్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదిగోండి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ. నేను సెలక్షన్ అక్కడ ఏదైతే మీరు కేటగిరీ సెలెక్ట్ చేశారో ఆ కేటగిరీని బట్టి మీకు అప్లికేషన్ ఫీజు అనేది డిపెండ్ అవుతుంది. ఒకవేళ అప్లికేషన్ ఫీజు ఇక్కడ వచ్చింది అనుకోండి, వస్తే మీరు పేమెంట్ ఆప్షన్ కూడా వస్తుంది, దానిపైన క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయాలి. లేదు అనుకుంటే ఇలా 0 చూపిస్తుంది అనమాట. మీకు లేని ఎగ్జామ్షన్ ఉంటే ఇలా 0 చూపిస్తుంది. కిందకు వచ్చిన తర్వాత ఇవన్నీ టిక్ చేసేయడం, ఐ హ్యావ్ రీడ్ ఇవన్నీ కూడా టిక్ చేసి ఇక్కడ మీకున్న క్యాప్చా ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి KMPI3HN ప్రివ్యూ కొట్టి మీ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. ఒకసారి మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు, మీ నేము, మదర్ నేము, ఫాదర్ నేము, అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు, మీ సిటీస్ ప్రిఫరెన్సెస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు ప్రివ్యూ చూసుకున్నారు కదా. ప్రివ్యూ చూసిన తర్వాత అక్కడ క్లోజ్ చేసి మీకు ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేశారనుకోండి ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఐ అగ్రీ క్లిక్ చేసినట్టే మీకు ఇదిగోండి యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది క్లోజ్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దీన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ ఇదిగోండి మీకు ఇక్కడ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. మీరు సిగ్నేచరు అలానే మీ డాక్యుమెంటు ఏవైతే అప్లోడ్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.